హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇది చాలా లేట్ అయిపోయిందనమాట వీడియో పోస్ట్ చేయడానికి. ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇంకా రోజు తాటిపప్పు చేయమని అడిగితే మావయ్య ఇంకా కొత్తగా తాటికాయలు తీసుకొచ్చారనమాట ఫ్రెష్గా. అంటే అంతకుముందు మా కోసం ఇంకా తీసి ఉంచారు చేయడానికి, మేము వస్తే సీజన్ కాబట్టి. ఇంకా మళ్ళీ వద్దనేసి నేను వీడియో కోసం అనేసి తీసుకురామని అడిగితే మామయ్య తీసుకొస్తే అత్తయ్య ఇంకా వాటిని తీసుకుని వాటితో అయితే ఇంకా తాటిపప్పును చేయడానికి కావాల్సిన గుజ్జు అంతా తీశారనమాట. మేమైతే పాసం అంటాం అనమాట. పాసాన్ని మొత్తం తీశారు. పేసం అంటారో పాసం అంటారో మరి నాకు కూడా సరిగా తెలియదు. అమ్మ అయితే ఎక్కువ తాటి రొట్టెలు, తాటిపప్పులు ఇలాంటివి ఏం చేసినట్టు నాకు గుర్తులేదు. నాయనమ్మ ఏదో తాటికాయలు ఏదో పొయ్యిలో కట్టెల పొయ్యిలే కాబట్టి కాల్స్తే తిన్నట్టు గుర్తు, కానీ ఇలాంటివి మేము ఎప్పుడు తినలేదు. ఎవరైనా ఇస్తే టేస్ట్ చేయడమే కానీ. ఇంకా దానికోసం అయితే తాటికాయది తీసిన పేసాన్లో బెల్లం, ఇంకా బియ్యపు రవ్వ, ఆ బెల్లాన్ని మొత్తం నీట్గా గ్రేట్ చేసేసుకుని ఆ గ్రేట్ చేసుకున్న బెల్లాన్ని, బియ్యపు రవ్వని ఇంకా మొత్తం వెన్నపూస వేస్తాం అనమాట ఎక్కువగా. అది మొత్తం వెన్నపూసే. ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతారు కదా అత్తయ్య, అదేనమాట. ఇంకా అదైతే వేసి మొత్తం కలిపితే మంచి టేస్ట్ వస్తుందని చెప్పారు. ఇంకా నాతోనే మిక్స్ చేస్తున్నారనమాట. అప్పటి వరకు అత్తయ్యకి చాలా వర్క్ అయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం మా కోసం హెవీ లంచ్, మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ అయితే మంచి లంచ్ చేసామన్నమాట. ఈరోజు చాలా రోజుల తర్వాత కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ బాగా చేస్తారు అత్తయ్య. ఈసారి ఎప్పుడైనా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇంక తాటి రొట్టె చేశారనమాట నా కోసం, మేము అడిగామనేసి. ఇంకా ఒక పెద్ద గిన్నె తీసుకుని మా ఇంట్లో అరటి చెట్టు ఉంటే దాని ఆకులు తీసుకొచ్చి దాని మీద ఆయిల్ అయితే రాసి ఇంకా ఈ బియ్యపు రవ్వ, తాటి పేసం, బెల్లం, ఇంకా నెయ్యి, అదే వెన్నపూస కలిపిన ఆ మిక్చర్ని అంతా కూడా దీని మీద అయితే స్ప్రెడ్ చేస్తున్నారనమాట. అరిటాకు మీద అనమాట. ఒక దోశలాగా టైప్ దోశలాగా స్ప్రెడ్ చేశారనమాట. అలా స్ప్రెడ్ చేసేసుకుని ఇంకా మనం దాని మీద లిడ్ పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. నేను అత్తయ్యని అడుగుతున్నాను అనమాట, మీ టైంలో ఎలా చేసేవాళ్ళ ఏంటి అనేసి అడుగుతుంటే, అప్పుడైతే ఇడ్లీ చేసేవాళ్ళు, ఇడ్లీ అయినా అట్టయినా కూడా కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. ఇప్పుడైతే గ్యాస్లో వచ్చి గ్యాస్ మీద చేస్తున్నారు అనేసి అంటున్నారనమాట. అందులో మళ్ళీ పిడకలు ఉండేవి కదా, గేదెలు ఉండేవి, పాలు చక్కగా పిడకలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పిడకల పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా పిడకల సాగ బాగా ఉంటుంది కదా మంట అనేది, త్వరగా ఉడికిపోయేదని చెప్తున్నారు. మళ్ళీ ఇంకా లాస్ట్లో బాగా కాలిన పిడకని ఆ మూత మీద కూడా వేస్తే, వండే గిన్నె మీద మూత మీద కూడా వేస్తే పైన కూడా కాలి భలే టేస్ట్ ఉండేదని చెప్తున్నారనమాట. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్స్ వచ్చి గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తున్నారు, కానీ అప్పుడైతే కట్టెల పొయ్యి మీద అనేసి అంటున్నారనమాట. ఇది ఉడకడానికి గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేయడం ఈజీ ఏమో కానీ కట్టెల పొయ్యి మీద కాకపోతే సగం గ్యాస్ అయిపోతుంది నాకు తెలిసి. అంత బాగా కుక్ అవ్వాలి కాబట్టి కట్టెల పొయ్యి అయితే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను నేను కూడా. ఇదైతే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కే రావాలి, కానీ ఏదో ఒకసారి చేయంగానే రావడం అంటే కష్టమే అనమాట. అంటే అదంతా పెట్టడం వరకు ఓకే, కానీ అది కుక్ అవ్వాలి, ఇంకా అదంతా కూడా ప్రాపర్గా చూసుకునే వాళ్ళకైతేనే, తెలిసిన వాళ్ళకైతేనే లైక్ వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. మాకు కూడా ఊరి నుంచి వచ్చేటప్పుడు మాకు పంపించారు, ఇంకా మళ్ళీ కొత్తగా తీసి బాక్స్లో. నాకైతే తీయడానికి అసలు అవ్వలేదు. అందులో పిల్లలకి మాకు అసలు ఏం బాగోక నేను ఇంకా ట్రై చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఆన్లైన్లో అత్తయ్య ఈ తాటి పేసంతో బెల్లము, నెయ్యి వేసి కొబ్బరి బూరెలాగా, అరిసెలాగా చేసి అమ్ముతున్నారు. అవి అసలు స్టోర్ ఉంటాయా, నిల్వ ఉంటాయా అనేసి నేను అడుగుతున్నాను అనమాట. అప్పుడు అత్తయ్య అంటున్నారు, నెయ్యి వేసి ఇంకా కలిపి అది నూనెలో ఫ్రై చేస్తే ఇంకా మనం ఎలా పిండి వంటలు చేసుకుంటామో అవి కూడా 1 month అలా 3 weeks అలా ఉంటాయి, వాళ్ళు చేసే క్వాలిటీ బట్టి అనేసి చెప్తుందనమాట అత్తయ్య. నాకు బాగా అనిపించింది. మనం కూడా ట్రై చేయొచ్చా అన్నాను. వేసుకోవచ్చు ఏం కాదు అనేసి అన్నారు. ఇంకా ఫైనల్గా అదంతా క్లోజ్ చేసి అరటిగాకు అంతా ఇంకా లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేశారనమాట. ఫైనల్గా తాటిపప్పు అయితే ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.